క్లాసిఫికేషన్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ, వర్గీకరణ, మస్తిష్క పక్షవాతం యొక్క వర్గీకరణ. మెదడుకు తగిలిన దెబ్బ తీవ్రత ప్రదేశాన్ని బట్టి సెరిబ్రల్ పాలసీని 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే ఎథిటోసిన్, గతిలోపం, స్పాస్టిసిటీ, అనమ్యత. అసలు ఏంటి ఎథిటోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెదడులోని ఆధార సందులు ఎక్స్ట్రా పిరమిడికల్ ట్రాక్స్కు లోపం ఉన్నట్లయితే అది ఎథిటోసిస్కు దారితీస్తుంది. ఈ వ్యాధికి గురైన పిల్లల్లో కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు మొదలైన వివిధ శరీర భాగాల్లో ఎప్పుడైనా అసంకల్పిత చలనం, ఇన్వాలంటరీ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళ అదుపులో ఉండదు బాడీ అనేది. అంటే వీరికి తెలియకుండానే తల, కాళ్ళు, చేతులు కదులుతూ ఉంటాయి. వీరు సక్రమంగా నడవలేరు, వస్తువులను అందుకోలేరు, మాట్లాడలేరు. శరీరంలోని అంగాలన్నీ ఉండి కూడా వీరు అంగవైకల్యంతో బాధపడతారు. ఇలాంటి పిల్లలకు భౌతిక చికిత్సను అంటే ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఇలా మనం ఫిజియోథెరపీ ఇవ్వడం ద్వారా ఈ ఎథిటోసిస్ అనేది కొంతవరకు మనం అదుపు చేయవచ్చు.